भारत माता की బలము చెప్ప భీమాసేనుని గదా చెప్ప ఆంజనేయుల గుండె దమ్ముల దున్నపోతును చూడరా దరిద్ర ఖడ్గమూర చంద్రు యాదవన్న చిరునవ్వుల ఈరోజు శంషాబాద్ గ్రామంలో మరి అఖిల భారత్ యాదవ్ మహాసభ శంషాబాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సదర్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు ప్రతి ఏటా లాగానే పెద్ద ఎత్తున యువకులందరూ యాదవ్ సోదరులు పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మళ్ళీ దున్నరాజులను ఘనంగా అలంకరించుకొని మళ్ళీ యాదవ్ సదర సమ్మేళనంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. మళ్ళీ యాదవ్ సదర సమ్మేళనం అంటేనే మళ్ళీ ఈరోజు కులాలకు అతీతంగా మరియు ఈరోజు ఎటువంటి భేదాభాదాలు లేకుండా ఒక అన్నదమ్ముల వాతావరణం సృష్టించుకొని మళ్ళీ దున్నరాజుని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించుకొని వారి శ్రీకృష్ణ లీలల కోసం వారి ఆశీర్వాదం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. जय यादव जय माधव भारत माता की बोलो हिंदू सनातन धर्म की గత ఎన్నో సంవత్సరాలుగా సాగుతున్నటువంటి శంషాబాద్ సదర్ సమ్మేళనం ఈ రోజు 14వ సంవత్సరానికి చేరుకున్న సందర్భంగా గత సంవత్సరం అనివార్య కారణాల వల్ల 2 సంవత్సరాలు జరుపుకోలేకపోయినాం. అయినప్పటికీ యాదవ్ సోదరులతో పాటు బీసీ వర్గాలకు సంబంధించిన వారందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క సదర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మీరు కావాల్సిన విషయాలు అంతా కూడా చెక్ చేస్తే మైనారిటీ సోదరులు ప్రతి కులానికి సంబంధించిన వారికి సదర్ సమ్మేళనంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క సదర్ పండుగని తెలంగాణ రాష్ట్ర పండుగగా డిక్లరేషన్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గల్లీ నుంచి శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి 28 గ్రామాల నుంచి విచ్చేసినటువంటి యాదవ సోదరులకు వారితో పాటు వస్తున్నటువంటి మిత్ర బృందానికి అందరి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు శంషాబాద్ సదరే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి ఏదైతే పండుగ ఉందో ఇది వేరే రాష్ట్రాలకు కూడా పాకుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి సదరు సందర్భంగా పిల్లలందరూ కూడా పెద్దలం మేము అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి 5-10 సంవత్సరాల క్రితం మేమందరం కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఉన్నది. ఈ రోజు మాకు పుట్టినటువంటి పిల్లలు మా నాన్నగారు చేసిర్రు, తర్వాత మేము చేసాం. ఈ రోజు మా పిల్లలు లక్షల రూపాయలు పెట్టి ఈ యొక్క సదరు పండుగని బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సదరు పండుగ శుభాకాంక్షలు, అదే విధంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. ఈరోజు శంషాబాద్ ప్రాంతంలో యాదవ్ సోదరులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా జరుపుకున్న సదర్ సమ్మేళనానికి రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా యాదవ్ అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా అంటే శంషాబాద్ ప్రాంతంలో యాదవ్ సోదరులందరూ కూడా ఈ వేదికను ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి ఏర్పాటు చేసిన ఈ వేదిక పైన చాలా పెద్ద ఎత్తున కూడా రాజకీయాలకు కులాలకు అతీతంగా కూడా ఈ యొక్క సదర్ సమ్మేళనంలో పాల్గొనడం జరుగుతుంది. శంషాబాద్ గ్రామంలో యాదవ్ సోదరులు నిర్వహిస్తున్న ఈ యొక్క సదర్ పండుగకి మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున దీపావళి మరియు రానున్న రోజులు ఎటువంటి మహా పండుగలు ఏదున్నా కూడా అన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ శంషాబాద్ గ్రామస్తులు ఇట్లనే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉండి మనందరం అన్ని పండుగలు చేసుకోవాలని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా శంషాబాద్ ప్రజలందరికీ దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ సదర్ పండుగ ఇవాళ జరుగుతుంది. ఇక్కడ అందరం ముషిరాబాద్ నుంచి రావడం జరిగింది. ఎడ్ల హరిబాబు యాదవ్ గారు మేమంతా వారి కుమారులం టీం అంతా రావడం జరిగింది. ఇక్కడ శంషాబాద్ అడ్డా టీం కూడా మాకు బాగా రిసీవ్ చేసుకొని చాలా హల్చల్ చేస్తున్నారు. దాంతోపాటు కపిల్ యాదవ్ గారు, చందు యాదవ్ గారు ఇక్కడ సదర్ పండుగ ఇక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి మన దున్నలు కూడా బాద్షా ఇంకా బజరంగి దున్నలు కూడా 2 పంపించడం జరిగింది. ఇక్కడ శంషాబాద్ లో చాలా అంగరంగ వైభవంగా సదర్ పండుగ జరుగుతున్నది. ఇక్కడికి మేము వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాగే ఎప్పుడు చేయాలని కోరుకుంటున్నాం.
శంషాబాద్ ప్రజలకి ఇక్కడ సదర్కి రావడం జరిగింది. సదర్ పండుగ శుభాకాంక్షలు. మా హరిబాబు యాదవ్ గారి తరఫు నుంచి 2 దున్నలు వచ్చినాయి. మా కపిల్ యాదవ్ దగ్గరికి చందు యాదవ్, కపిల్ యాదవ్ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ సదర్ జరుపుతున్నారు. ప్రతి ఏడాది కన్నా ఈసారి కూడా చాలా బాగా జరుపుతున్నారు. ఈ శంషాబాద్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై యాదవ్. అందరికీ నమస్కారం. ఇక్కడ శంషాబాద్ లో సదర్ సమ్మేళన చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. మన గోల్కొండ భద్రన్న తరఫు నుంచి మేమందరం ఇక్కడ రావాల్సి జరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ జరుగుతుంది సదర్ ఫెస్టివల్. థ్యాంక్ యూ అందరికి మాకు ఇక్కడ మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు. అందరికి మనస్ఫూర్తిగా సదర్ ఫెస్టివల్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. శంషాబాద్ అడ్డాకు ఫాలో చేయండి ప్రతి ఒక్కరు.